వెల్కమ్ టు AP23 ఛానల్. మీరు ఏది తిన్నా అది చాలా ఉప్పుగా ఉంటుందా? కొందరికి నోట్లో ఏది తిన్నా ఉప్పుగా ఉంటుంది. ఇలా ఎవరికైనా ఉప్పుగా ఉండటానికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, డీహైడ్రేషన్, లాలాజల గ్రంథి ఇన్ఫెక్షన్స్, జలుబు లేదా ఫ్లూ, సైనస్ సమస్యలు, ఆల్కహాల్ లేదా కెఫిన్ అధికంగా తీసుకోవడం, యాంటీ థైరాయిడ్ మందులు, హిమోథెరపీ, అలర్జీలు ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తాయి. ఇంకా విటమిన్ B12, జింక్ వంటి పోషక లోపం వంటి ఇతర కారణాల వల్ల ఒక వ్యక్తి యొక్క నోరు చాలా ఉప్పగా ఉంటుంది. కొన్ని సహజమైన ఆయుర్వేద నివారణలతో నోరు ఉప్పగా ఉండేటటువంటి సమస్యని నయం చేయొచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వివిధ రకాల వ్యాధులు నోటిలో ఉప్పు రుచిని ప్రేరేపిస్తాయి. కాబట్టి కారణాన్ని కనుగొనడం చికిత్సకు మొదటి దశ. పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు మంచివి. అతి సాధారణ కారణం ఎక్కువగా ఉప్పు తీసుకోవడం. కాబట్టి ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చాలి. ఎండిన ఆప్రికాట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లను, ఆవకాడో, ఎండు ద్రాక్ష, కివి, పీచెస్, బచ్చలి కూర, దుంపలు, కాలే బ్రసెల్స్, మొలకలు, గుమ్మడికాయ, గ్రీన్ బీన్స్, పెరుగు, బ్రోకలీ, స్క్వాష్, వైట్ బీన్స్, కాంటోలప్, లెగ్యూమ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అదనంగా డీహైడ్రేషన్, తగినంత నీరు త్రాగకపోవడం కూడా దీనికి ఒక కారణం. కాబట్టి మీరు ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. మద్యం సేవించడం తగ్గించండి. మీరు మద్యపానానికి దూరంగా ఉండగలిగితే ఇది మరింత త్వరగా పరిష్కరించబడుతుంది. ఆహారంలో ఉప్పు తగ్గించి నీరు తీసుకోవడం పెంచాలి. కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి. మసాలా, వేడి ఆహారాలకు దూరంగా ఉండండి. తరచుగా చల్లటి నీటితో పుక్కిలించండి. ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఇది టూత్పేస్ట్ వల్ల వస్తుందని మీకు అనిపిస్తే మీ టూత్ బ్రష్ అండ్ టూత్పేస్ట్ని మార్చండి. రోజుకు కనీసం 4 సార్లు నోరు కడుక్కోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటే అది నోటిలో లవణం రుచిని ప్రేరేపిస్తుంది. బహుశా ఆహారంలో ఇప్పటికీ ఎక్కువ ఉప్పు, సీరం, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, జుట్టు రాలడం, జుట్టు కలర్ బూడిద రంగులో కూడా మారచ్చు. అధిక యూరిక్ యాసిడ్ గౌట్కు కూడా కారణమవుతుంది. కాబట్టి దీన్ని సరిచేయడానికి ఉప్పు తీసుకోవడం తగ్గించడంతో పాటు గౌట్ చికిత్స, ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని కఫం అణువుల పరిమాణం పెరగడం వల్ల నోటిలో అధిక ఉప్పు రుచి ఏర్పడుతుంది. సాధారణంగా ఇది నోటిలో 2 రకాల రుచులను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క టీని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అవుతుంది. దీనికోసం 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసి అందులో దాల్చిన చెక్క పొడి వేయండి. ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించి వడగట్టాలి. తర్వాత గోరువెచ్చగా ఉండగానే దానికి 1 స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. కనీసం 10 రోజుల పాటు ఈ డ్రింక్ని నిరంతరం తాగడం వల్ల నోటిలో ఉప్పు రుచి సమస్య నుండి శాశ్వతంగా బయటపడొచ్చు. యాలకులు సువాసన గల సుగంధ ద్రవ్యం. నోటిలో నమలడం వల్ల నోటి రుచి మారుతుంది. ముఖ్యంగా నోటిలోని లవణీయతను తగ్గించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. గూస్బెర్రీ నోటిలోని ఉప్పు రుచిని పోగొట్టడానికి ఉసిరికాయ ఒక అద్భుతమైన ఔషధం. ఉసిరికాయను జ్యూస్ చేసి లేదా అలాగే తినొచ్చు. కానీ దానికోసం మీరు 30 రోజుల పాటు రోజు 2 సార్లు ఉసిరికాయను తినాలి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే చూస్తూనే ఉండండి AP23 న్యూస్ ఛానల్.